అందరికీ నమస్కారం. ముందుగా గురుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ వచ్చేసి మైసూర్ దగ్గర ఉన్నాను. మైసూర్ నిన్న నైట్ 7 o'clockకి డైరెక్ట్ ట్రైన్ ఉంది కాచిగూడ నుంచి వెళ్ళి. మైసూర్ వచ్చేసరికి 9:30 అయిందనమాట మార్నింగ్. ఇక్కడ మైసూర్లో మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. లాస్ట్ వీడియోస్లో చూస్తే మీరు చూడొచ్చు, కనక విష్ణు. సో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళానమాట. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ టిఫిన్ చేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను మైసూర్లో ఎక్స్ప్లోర్ చేయడానికి. మైసూర్ విష్ణు బ్రదర్ ఏం సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ జగన్మోహన అనే ప్యాలెస్ ఉంటుంది, ఫస్ట్ అయితే చూడండి అని చెప్పారు. సో ప్రస్తుతానికి అక్కడే వెళ్తున్నాను నేను. టైం వచ్చేసి 11 అవుతుంది ఇప్పుడు మార్నింగ్. చూద్దాం ఆ ప్యాలెస్ ఎలా ఉంటుంది అనేది. ఓం నమః శివాయ. నేను ఇప్పుడే జగన్మోహన ప్యాలెస్ దగ్గరకు వచ్చాను. ప్యాలెస్ చూడడానికి చాలా బాగుంది బయట నుంచి. చూద్దాం లోపల ఏముంది అని చెప్పేసి. నాకు ఇక్కడ మైసూరులో చాలా మంచిగా అనిపిస్తుంది. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, ఇల్లులన్నీ నీట్గా వెరైటీగా ఉంది అనమాట, కలర్ఫుల్గా. ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది, వెదర్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ప్యాలెస్కి వెళ్ళి ఇంక కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. మనకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్ గ్యాలరీ ఉంది. ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ ప్రైజింగ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. పెద్దవాళ్ళకి 75 రూపీస్, చిన్నపిల్లలకి 35 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి 8:30 నుంచి మార్నింగ్ 5 PM వరకు. ఇప్పుడే టికెట్ తీసుకున్నాను. పెద్దవాళ్ళకి 75 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే క్యాష్ ఒకటే ఉందంట, ఇక్కడ ఆన్లైన్ అది లేదంట. సో అది చూసుకోండి. ఈ ఆర్ట్ గ్యాలరీ పక్కనే ఇక్కడ ఏదో శారీస్ మ్యూజియం లాంటిది ఉంది, మనం షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఎంటర్ కావాలంటే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడే జగన్మోహన్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాను. నాకు ప్యాలెస్ మొత్తం చూడడానికి 1:50 నిమిషాలు పట్టింది. సో లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలవ్ లేదనమాట. బ్యాక్గ్రౌండ్లో వెనకాల కనిపిస్తుంది కదా, అదే ప్యాలెస్. సో అందుకే ఎక్కువ ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదు. ఒక 2-3 క్లిప్పులు తీసుకున్నా అంతే. ఎందుకంటే పర్మిషన్ లేని దగ్గర తీయొద్దు యాక్చువల్గా. జస్ట్ మీకు రఫ్గా చూపించడానికి. ప్యాలెస్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. రాజా రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి, ఏనుగు దంతాలతో చేసినవి. చాలా ఆర్ట్ ఉంది, చాలా రకమైన చాలా ఫొటోస్ ఉన్నాయి అన్నమాట. రాజుల కాలంలో వాళ్ళు యూజ్ చేసిన బట్టలు, కొన్ని ఆయుధాలు, రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. మన ఏన్షియంట్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ, రకరకాల ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ ప్యాలెస్ ఆర్కిటెక్చర్ కానీ, పెద్ద పెద్ద పెయింటింగ్స్, ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మనకి ఆర్ట్స్, పెయింటింగ్, ఆర్కిటెక్చర్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అది విషయం. నెక్స్ట్ నేను ప్రస్తుతానికి మైసూర్లో ఇంపార్టెంట్ అయిన మైసూర్ ప్యాలెస్ వెళ్దామనుకుంటున్నా. జస్ట్ ఇక్కడ నుంచి 900 meters మాత్రమే ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం టికెట్ ప్రైస్ ఎలా ఉంది, మనకి లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అక్కడ అలౌ చేస్తారా ఏంటి అనేది చూద్దాం. జస్ట్ ఇప్పుడే మైసూర్ ప్యాలెస్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఒక 6 gates అలా ఉన్నాయంట. ఒకే గేట్ దగ్గర మాత్రమే టికెట్స్ ఇస్తారు.
వారాహి గేట్, అది పార్కింగ్ పక్కనే ఉంది. సో ఇక్కడ కూడా క్యాష్ మాత్రమే అని రాసింది. చూద్దాం అక్కడ టికెట్ ప్రైస్ ఎంత ఉంది అనేది. మీరు ఇక్కడ పార్కింగ్ టికెట్ చూసుకోవచ్చు, బస్సుది కానీ, కార్ది కానీ, ఆటోది కానీ, మోటార్ సైకిల్ కానీ. టికెట్స్ ఇక్కడే ఇస్తారు అంత ఇంటి దగ్గర. చూద్దాం. అది టికెట్ కాస్ట్ ఇక్కడ రాశారు. పెద్దవాళ్ళకి 120 రూపీస్, చిన్నపిల్లలకి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య వాళ్ళకి 70 రూపీస్, స్టూడెంట్స్కి 50 రూపీస్, ఫారినర్స్కి 1000, ఫారినర్స్ పిల్లలకి 500. అక్కడ కూడా ఓన్లీ క్యాష్ అంట, ఆన్లైన్ లేదు. ఇప్పుడే టికెట్ తీసుకొని లోపలికి వచ్చాను, ప్యాలెస్ లోపలికి. ఈరోజు సోమవారం కనుక అంత క్రౌడ్ అయితే లేదు, మీడియం ఉన్నారు క్రౌడ్. ప్యాలెస్ లోపల వచ్చిన కొత్తగా ఉందన్నమాట, ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఆ గేట్ లోపల టికెట్ తీసుకుని స్ట్రైట్గా వచ్చి ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలంట, ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పులు పెట్టేయాలంట, ఫ్రీ సర్వీస్ అని చెప్తున్నారు. ఇప్పుడే చెప్పుల కౌంటర్లో చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్తున్నా. చుట్టుముట్టు టెంపుల్స్ కూడా ఉన్నాయి అనుకుంటా మనకి, చూద్దాం. మనకి సపరేట్గా గైడ్ కావాలన్నా ఇక్కడ సర్వీస్ ఉంది మనకి. 45 నిమిషాల గంటకి ఇలా వీళ్ళు ఛార్జ్ చేస్తారంట. 5 వరకు 300 రూపాయలు, 5 మంది నుంచి 10 మంది అంటే 400 రూపాయలు, 15 మంది వరకు ఉన్న 300 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ముందు కనిపిస్తుంది కదా, అటు నుంచి వస్తే ప్యాలెస్ ఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఎగ్జిట్లో చూద్దాం. ఇందాక జగన్మోహన్ ప్యాలెస్ వెళ్ళా కదా, అది ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా. ఈ మైసూర్ ప్యాలెస్ ఉంది కదా, అప్పట్లో గెస్ట్ హౌస్ కోసం దాన్ని వాడేవాళ్ళంట. ఒక ఆడిటోరియం లాగా, ఒక గెస్ట్ హౌస్ లాగా వాళ్ళు వాడేవాళ్ళంట. ప్రస్తుతానికి అయితే ఒక ఆర్ట్ గ్యాలరీ, చాలా బాగుంది. పాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, వీణ, తుంబురం మొదలైన పాతవి ఉన్నాయన్నమాట. పాత పెయింటింగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా విజిట్ చేయాలి. మైసూర్ ప్యాలెస్ వచ్చాను, చూద్దాం ఇది ఎలా ఉందో. ప్యాలెస్ లోపలికి వెళ్తుంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది ప్యాలెస్ గురించి. పాత ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్ ఉలందే ఉంది అంట. అది అగ్ని ప్రమాదంలో కాలిపోయినప్పుడు 1897లో కృష్ణరాజా వడియార్ అనేట ఆయన 15 ఇయర్స్ పాటు దీన్ని రిపేర్ చేయించారంట. ఇది హిందూ అండ్ ఇస్లామిక్ మిక్స్ అయిన ఆర్కిటెక్ట్ ఉంటుంది, అందుకే దీన్ని ఇండో సెర్నిక్ విత్ ట్రాన్స్ ఆఫ్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ constructed mostly of granite. It measures 74.50 meters length and 47.50 meters width and 44.10 meters height కట్టారంట ప్రస్తుతం ఉన్న ప్యాలెస్. సో ఇది ఒక ఇస్లామిక్ అండ్ హిందూ ఆర్కిటెక్చర్ మిక్స్ అయ్యి కొంచెం యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్తో కూడిన ఆర్కిటెక్చర్ ఉంటుందంట మనకి. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఇక్కడ లోపలికి వచ్చాక మళ్ళీ మనకి టికెట్ చెక్ చేస్తున్నారు. ఎంట్రీ అవుతుంటే మనకి రైట్ సైడ్లో చూస్తే ఇలా ఉంది అన్నమాట, అప్పట్లో యుద్ధం సమయంలో వాడిన వెపన్స్. లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇలా ఉంది ఇక్కడ ఆర్కిటెక్చర్, మనకి నమూనా ప్యాలెస్ది. మేబీ మనం పాత వుడన్ది ఉంది కదా మైసూర్ ప్యాలెస్, అప్పట్లో ఉండదు అనుకుంటా అది. మనకి సిమెంట్ ఎలా ఉందో లోపలికి. మనం ఇందాక చూసాం కదా బోర్డులో, మనం ప్రజెంట్ చూసిన ప్యాలెస్ ఎలా ఉంటుంది, హిందూ అండ్ ముస్లిం ఆర్కిటెక్చర్ సంబంధించింది. గణపతి రథం మనం చూడొచ్చు. లోపలికి వెళ్తుంటే మనకి ఎలిఫెంట్ కనిపించింది. పిల్లర్స్ కూడా చాలా పెద్దగా ఉంది అనమాట. ఇక్కడ గ్రనైట్ ఉంది, ఇక్కడ మార్బుల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ
చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ కొంచెం రఫ్గా ఉంది. తాషాబన్ నిషాన్ క్యామెల్ అంటే ఇది పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది. మనకి ఇట్లాంటి చూసినప్పుడే అప్పట్లో మన వాళ్ళు ఎలా నివసించేవాళ్ళు, మన వస్త్రధారణ ఎలా ఉండేది, మన ఇల్లులు ఎలా ఉండేది, చాలా బాగా అనిపిస్తుంది. ద ఫస్ట్ బెటాలియన్ మైసూర్ ఇన్ఫాంట్రీ అంట. కింద ఉన్నాయి కదా మార్బల్స్, అవి ఇస్లామిక్ డిజైన్ అనుకుంటా. చూస్తే చాలా బాగుంది ప్యాలెస్. డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, పాతకాలంలో వెళ్ళిపోయినట్టుగా. ఇక్కడ డోర్స్ అబ్జర్వ్ చేయండి ఎంత రిచ్గా ఉన్నాయో. అప్పట్లో మన వాళ్ళ వేషధారణ ఎలా ఉండేది చూడండి. మైసూర్ ప్యాలెస్ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్. ఈ ఫ్రేమ్స్ చూడండి ఎంత పెద్ద ఉంది ఒక్కొక్కటి. పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఉన్నాయన్నీ ఇన్విటేషన్స్ అనమాట. మనం ఎవరైనా ఇంటికి వెళ్తే ఇన్విటేషన్ తీసుకెళ్తాం కదా, అప్పట్లో ఇన్విటేషన్ బాక్సెస్ అనుకుంటాయి. నిజంగా ప్యాలెస్ మాత్రం చాలా బాగుంది. కానీ పెయింటింగ్ చూస్తున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంటుంది. అప్పట్లో మన రాజులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ వేషధారణ ఎలా ఉండేది, అన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఎంత రాజులున్నా ఎంత డబ్బులున్నా దేవుణ్ణి మాత్రం చాలా భక్తితో కొలిచేవారు. మనకి ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఎలిఫెంట్ చారియర్, సిల్వర్ అంబారీ క్యారియర్. ఇది దసరా టైంలో మనం ఇవన్నీ చూసుకోవచ్చు అనుకుంటా. చూడండి ఎలా ఉండేవాళ్ళు అప్పట్లో రాజులు. అంబారీ పైన ఎక్కి మిగతా ప్రజలంతా వెనకాల ప్యాలెస్ ముందు. మైసూర్లో రథోత్సవం జరుగుతున్నప్పుడు మనం ఊహించుకోవచ్చు అప్పట్లో ఎలా ఉండేదని చెప్పేసి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎలా ఉండేవి అప్పట్లో. లోపల క్రౌడ్ మాత్రం చాలానే ఉన్నారు.
వాళ్ళు వాడిన సిల్వర్ చైర్స్ ఉన్నాయి ఇక్కడ. పైన చూడండి వుడెన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నదో. ఆ డోర్లకు డిజైన్ చూడండి, ఆ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. నేను ఇట్లాంటి ప్లేసెస్ చిన్నపిల్లలకు చూపించాలి, వాళ్ళు మన దేశం గురించి బాగా తెలుసుకుంటారు, మన కల్చర్స్ అన్నిటి గురించి బాగా తెలుసుకుంటారు. కృష్ణరాజ వడియార్ తినే అనమాట ఈ ప్యాలెస్ని. ప్రజెంట్ చూస్తున్న ప్యాలెస్ని కట్టించింది 15 సంవత్సరాలు కాలిపోయిన తర్వాత మళ్ళీ కట్టించారు కదా. సో ఇండో ఇస్లామిక్ అండ్ యూరోపియన్ స్టైల్ మనం చూసుకోవచ్చు. యూరోపియన్ స్టైల్లో కొన్ని విగ్రహాలు. పై ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ముందు మైసూర్ ప్యాలెస్ ముందు ఉన్న గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది అనమాట. మేబీ రాజులు కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ అందరు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న అప్పులో జరిగే కార్యక్రమాలు చూస్తారనుకుంటా. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ సిమెంటరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, కలర్ఫుల్గా. ₹120 అయితే చాలా వర్త్. చూస్తున్నారు కదా, నేను అన్నీ వీడియో తీయలే అనమాట, మీరు వచ్చి చూడండి. ఇక్కడ అన్ని వీడియోలో అంటే యూట్యూబ్లో చూస్తే మీరు అంత ఫీల్ అవ్వరు, ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. ఈ ఏరియాని దర్బార్ హాల్ అంటారనమాట. మనం ప్రజెంట్ చూస్తుంది దర్బార్ హాల్ రాజుగారి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఎలా ఉంది అని వ్యూ. ఇది మెయిన్ లోపల దర్బార్ హాల్ అనుకుంటా, రాజులు కూర్చున్న ప్లేసు. చూడండి ఎలా ఉందో దర్బార్ హాల్. ఇప్పుడే బయటకు వచ్చాను ప్యాలెస్ నుంచి. రఫ్గా ఒక 1 అవర్ టైం పట్టింది అంతా చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది ప్యాలెస్. సో మీరు మైసూర్ వస్తే ఖచ్చితంగా మైసూరు ప్యాలెస్ ఖచ్చితంగా చూడాలి. వీక్ డేస్ వస్తే బెటర్, వీకెండ్ కంటే చాలా ఇప్పటికే క్రౌడ్ ఉంది, ఇంకా వీకెండ్స్ వస్తే ఇంకా క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ మన హిస్టరీ సంబంధించిన బుక్స్, మెయిన్ కర్ణాటక సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్యాలెస్లోనే ఉందన్నమాట బుక్ స్టోరు, తీసుకోవచ్చు. ఇలా మనం ఎగ్జిట్ అయ్యి వస్తాం కదా ప్యాలెస్ చూసుకొని, వస్తుంటే రైట్ సైడ్లో బుక్ స్టోర్ ఉంది. కొంచెం ముందుకెళ్తే టెంపుల్ ఏదో ఉంది, శ్రీ ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్. చూద్దాం, ఇక్కడ దర్శనం చేసుకుందాం మనం కూడా.
ప్యాలెస్ లోపల టెంపుల్స్ అనమాట ఇవి. చుట్టుముట్టు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ఓపెన్ ఉందో లేదో చూద్దాం. ఈ టెంపుల్లో దర్శనం అయితే అయింది. ఇక్కడ బాలకృష్ణుడు ఉన్నారు, ఇంకా విష్ణుమూర్తికి సంబంధించిన కొన్ని అవతారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మిగిలిన టెంపుల్స్ మధ్యాహ్నం 1 వరకు ఉంటాయంట, మళ్ళీ సాయంత్రం ఓపెన్ చేస్తారంట. మనం ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నది, అక్కడ ఫ్రీ వాష్రూమ్ సర్వీస్ కూడా ఉంది జెంట్స్కి లేడీస్కి. సో మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ మనం ఏదైతే ఎంట్రన్స్కి వచ్చామో అక్కడికి వచ్చాం అనమాట. సో మన ఫ్రంట్ వ్యూ చూడాలంటే ఇదంతా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఫ్రంట్ వ్యూ చూడాలంటే ఇంత దూరం వచ్చి ఫ్రంట్ వ్యూ చూడకపోతే వేస్ట్. సో ఫ్రంట్ వ్యూ చూడడానికి వెళ్తున్నా. చుట్టుముట్టిన టెంపుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ప్రస్తుతానికి అయితే క్లోజ్ ఉన్నాయి. సాయంత్రం 5 o'clock ఓపెన్ చేస్తారంట. శ్రీ శ్వేతవరాహ స్వామి టెంపుల్ ఉంది, ప్రస్తుతానికి అయితే క్లోజ్ ఉంది. ఇప్పుడే ఫ్రెండ్స్ వచ్చాను ప్యాలెస్కి. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది, చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని. యాక్చువల్గా సాయంత్రం అవుతుంది, బ్యాక్ సైడ్ ఉంది అనమాట లైటింగ్. సో ప్రతి సండే రోజు మాత్రం ఇక్కడ నైట్ టైంలో లైట్స్ ఆన్ చేస్తారు అనమాట. సో దసరా రోజు ఏదైతే కంప్లీట్గా నవరాత్రులు జరుపుకుంటారో అదే రకంగా సండే నైట్ 6 o'clock 7 o'clock అలా ఆన్ చేస్తారు. సండే వస్తే అది మనం విట్నెస్ చేయొచ్చు. సో ఫ్రంట్ నుంచి మనం చూసుకోవచ్చు, ఇలా ఉంది ప్యాలెస్ అంతా. ఇదే మైసూర్ ప్యాలెస్ చూసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో నాకైతే అసలు ఒక కొత్త ప్లేస్కి వచ్చినట్టే అనిపించట్లేదు అనమాట. నేను ఇంకా హైదరాబాద్ ఉన్నట్టే అనిపిస్తుంది. ట్రైన్ అయితే బాగుంది, ఎవ్రీడే ఉంది ట్రైన్. 7 o'clock స్టార్ట్ అవుతుంది మనకి కాచిగూడ నుంచి వెళ్ళి. మార్నింగ్ 9:30కి మైసూర్ దింపుతుంది. ఈరోజు అయితే నేను ఈ 2 ప్లేసెస్ కవర్ చేస్తాను ఇప్పటి వరకు. మా ఫ్రెండ్ వచ్చాక చాముండి హిల్స్ వెళ్ళామంటున్నాడు, చూద్దాం. సో మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా కర్ణాటక జర్నీ ఎలా అవుతుందో చూడండి. ఓం నమః శివాయ. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తున్నా. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.